హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను యాక్చువల్గా ఏం చేశానంటే దోశల కోసమని దోశల పిండి కోసమని నేను నానబెట్టాను పప్పు అండ్ రైస్. అండ్ దెన్ పిల్లలు ఈరోజే దోశ కావాలంటే సరే అని నేను ఇండియన్ స్టోర్కి వెళ్ళి ఇంకో ఈ విధంగా ఒక దోశ బ్యాటర్ తీసుకొని వచ్చాను. మాకు కూడా ఇక్కడ రెడీమేడ్ దోశ బ్యాటర్ దొరుకుతుంది చూడండి. సో ఈ విధంగా ఉంది లోపల చూడండి పిండి. సో ఇంకెలాగో దోశలు వేస్తున్నాను కదా, కొంచెం ఆనియను పొటాటో కర్రీ చేద్దామని రెడీ పెట్టుకున్నాను. యాజ్ యూజువల్ నా కొబ్బరి చట్నీ విత్ నా పండు మిరపకాయ తొక్కుతోని నేను కొబ్బరి చట్నీ మా ఇంట్లో ఫేవరెట్, ఇది నేను చేస్తున్నాను అనమాట. సో లెట్స్ చట్నీని ఇప్పుడు గ్రైండర్లో గ్రైండ్ చేసుకుందాం. సో ఓపెన్ చేసి ఈ విధంగా చట్నీని మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో ఈ విధంగా మనము చట్నీని గ్రైండ్ చేసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఇప్పుడు దోశలకి కొంచెం ఆలు కర్రీ చేసుకుంటున్నాను అనమాట, ఆనియన్స్ వేసి. సో దానికి ప్యాన్ పెట్టాను, కొంచెం వేడైంది. సో నేను కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైంది, దీంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు పోపు వేస్తున్నాను. సో ఇవి చిటపట్లు ఆడిన తర్వాత నేను ఆనియన్స్ వేస్తాను. చిటపట్లు ఆడుతుంది. సో ఇప్పుడు ఆనియన్, పచ్చిమిరపకాయలు ఓపెన్ చేస్తున్నానండి. కొంచెం బ్రౌన్ అయింది, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కలుపుదాం. సో ఒక 1 minute అట్లా ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఉడికిన తర్వాత ఆలుగడ్డలు వేసుకుందాం. మూత పెట్టుకుందాం. సో ఓపెన్ చేసి చూస్తున్నానండి. ఇప్పుడు ఆలుగడ్డలు యాడ్ చేస్తున్నాం. ఒక మంచి గిన్నె కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెడదామండి. కలిపేసి 2 minutes నుంచి పొటాటో ఫ్రై అవుతుంది. దాంట్లో కొంచెం కారం, దగ్గర నుంచి చూడండి, కారం, పసుపు, కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి, కరివేపాకు అండ్ ఉప్పు అన్నమాట. ఉప్పు, కరివేపాకు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు ఇవన్నీ వేసేస్తాం. అండ్ టొమాటోస్ వేసేసి కలిపేస్తాం. కలిపేసి మూత పెట్టేస్తామండి. మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 minutesకి చూద్దాం. ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి చూద్దాం. కొంచెం 1/2 cup వాటర్ వేస్తున్నాను. 1/2 cup కూడా కాదు, కొంచెం తక్కువే. సో ఈ నీళ్ళు కొంచెం ఇంకిపోయి చిక్కగా అయ్యే వరకు మనం ఇంక ఈ విధంగా ఒక 5 minutes ఉడకపెట్టుకుంటే సో లెస్ దెన్ 10 minutesలో మనకు కర్రీ అవుతుందండి. సో ఇది ఉడుకుతున్నప్పుడు ఉప్పు, కారం కావాలి. సో ఈ టైంలో ఇంకేమైనా ఉప్పు, కారం మనకి పడుతుంది అనిపించినప్పుడు చేస్తున్నాను. ఓపెన్ చేసి సో చూద్దాం. కొంచెం 1/2 cup వాటర్ వేస్తున్నాను. 1/2 cup కూడా కాదు, కొంచెం తక్కువే. సో ఈ నీళ్ళు కొంచెం ఇంకిపోయి చిక్కగా అయ్యే వరకు మనం ఇంక ఈ విధంగా ఒక 5 minutes ఉడకపెట్టుకుంటే సో లెస్ దెన్ 10 minutesలో మనకు కర్రీ అవుతుందండి. ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం మనకేమన్నా పడుతుంది అనిపించినప్పుడు అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఒక 3 minutes అవుతుంది. ఓపెన్ చేసి చూస్తున్నాను. ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది. నేను లో ఫ్లేమ్లో పెట్టేస్తున్నాను. అండ్ దెన్ మూత పెట్టేస్తున్నాను. ఇంకొక 2 లేదా 3 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది. ఓపెన్ చేసి చూద్దాం. బాగానే 3 minutes నుంచి సిమ్ అవుతూ ఉంది. కొంచెం అడుగు కూడా అంటుంది, బట్ ఏం ప్రాబ్లం లేదు. కొంచెం లైట్గా అడుగంటుంది కానీ మాడలే. సో ఇదండి చిక్కటి గ్రేవీతో. కొంచెం డ్రై కావాలనుకుంటే మీరు ఇంకొంచెం ఉంచుకోవచ్చు, బట్ ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది నాకు. చూడండి ఎంత చక్కగా ఉందో. దాని చుట్టూ గ్రేవీ గుజ్జుగా బాగుంటుంది. దోశలకు బాగుంటుంది, ఇది చపాతీలో కూడా కర్రీ చాలా బాగుంటుంది. చూడండి ఈ విధంగా ఆలు కర్రీ రెడీ.
అండ్ ఇదిగోండి ఆలు కర్రీని డిష్ అవుట్ చేశాను, రెడీ అయిపోయింది. అండ్ దెన్ ఇప్పుడు కొబ్బరి చట్నీ నూరినాను కదా, సో దానికోసమని తాలింపు పెట్టుకుంటున్నాను. సో చట్నీ పోపుకి తాలింపు పెట్టుకుంటున్నాం. కొంచెం వేడవంగానే సో కొంచెం ఆవాలు, మినపప్పు అండ్ ఒక మిరపకాయ పోపుకి. బాగుంటుందండి ఈ చట్నీ, మీరు తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది. ఈ కొబ్బరి వేసి అదేమంటారు పండు మిరపకాయ తొక్కు వేసి ఈ చట్నీ చెయ్యండి మీరు. యాక్చువల్గా నిజంగా చాలా బాగుంటుంది. నేను పోస్ట్ చేశాను కూడా ఒకసారి రెసిపీ తీన్మా చట్నీ అని. నిజంగా చాలా బాగుంటుందండి, నిజంగా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో ఇది పోపు అవ్వగానే వేసేద్దాం. చూడండి పోపు రెడీ అయిపోయింది. పోపు పెట్టేసుకున్నాము. అండ్ దెన్ దోశలకి ఇంకా దోశలు రెడీ వేసేసుకుందామండి. పిల్లలు ఆకలితున్నారు కదా, సో అందరూ కూడా ఇంకా డిన్నర్కి రెడీగా ఉన్నారు. సో దోశలు వేసేసుకుందాం. పెనం పెట్టేశాను. ఈ దోశ పెనం కూడా నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు దోశలు వేసుకుందాం. సో నేను షాప్లో నుంచి తెచ్చినాను కదండి, సో ఇప్పుడు మీ ముందర దోశలు వేసి చూపిస్తున్నాను. సో ఈ విధంగా పిండి తీసుకుని చక్కగా వస్తున్నాయండి. చూడండి చక్కగా పొంగి బుడగలు కూడా వస్తున్నాయి. సో నేను కొంచెం ఎప్పుడు దోశలు వేసినా కూడా నేను బటర్ వేస్తాను. సో బటర్ కూడా వేస్తూ అటు సైడ్ కూడా కొంచెం బ్యాక్ సైడ్ కొంచెం బ్రౌన్ అయినప్పుడు నేను దోశను తిప్పేసి. చూడండి దోశ బ్రౌన్ అయింది, కింది వైపు నుంచి తిప్పేస్తాను. ఇటు నుంచి కూడా కొంచెం బ్రౌన్ అయినాక దోశను సర్వ్ చేసుకోండి. సో ఈరోజు అండి ఈ విధంగా డిన్నర్ దోశలు. ఇంకా నేను దోశలు వేస్తూనే ఉన్నాను. సో దోశలు, ఎగ్, బాయిల్డ్ ఎగ్, కొంచెం లెఫ్ట్ ఓవర్ చికెన్ కర్రీ అండ్ కోకోనట్ చట్నీ అండ్ పొటాటో కర్రీ, కొంచెం వైట్ రైస్, పెరుగు అండ్ కొంచెం నిన్నటి మిగిలిన రాజ్యం అండి. ఇదండి మా ఈరోజు డిన్నర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.